కన్నేపల్లి పంప్ హౌస్ ను కేటీఆర్ సందర్శించారు. లైవ్ చూద్దాం. బాసు భాయ్ స్వప్న మీరు ఇంకా జరగండి అమ్మా, ఇంకా జరగండి. లీడర్లు కోఆపరేట్ చేయాలి, మన లీడర్లు మంచి వాళ్ళు ఇంకా జరగాలి. రాకేష్ ఉండనా మీరు ఇంటికి కూడా మిమ్మల్ని కల్పిస్తాను, అన్నకు తర్వాత కల్పిస్తాను. గౌరవ శాసనసభ్యులను, గౌరవ మాజీ శాసన మండలి మాజీ ఎంపీలను కూర్చొని దయచేసి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అర్థం చేసుకుని ముందు గౌరవించిన తర్వాత మరో రెండు సార్ కూర్చుంటారు, నిలబడతారు మీ ఇష్టం. సెట్ బ్యాక్ కావాలి ఇక్కడ. మధు మధు కొద్దిగా జరిపాయిగో, అందరినీ జరిపాయిగో. మైక్ వచ్చిన ఇది ఉంది డీజే వస్తుంది. మరి పైసలు మింగి లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ చేసి అది కూలిపోయి అది సరిగ్గా పనిచేయకుంటే ఈ పంపు ఇట్లా ఆన్ చేయాల్సిందే, ఆ పంపు ఇట్లా ఆన్ చేయండి, వాళ్ళు వచ్చి మా మీద మాటలు మాట్లాడే విషయం దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మరి గమనించాలి. మా టార్గెట్ మేరకు వచ్చే వానాకాలం అంటే అప్రాక్సిమేట్లీ జూలై ఆగస్ట్ 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగు, రిపేరు, రీహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కానీ వాళ్ళు కానీ చేసే అసత్య ప్రచారానికి మేము ఖండిస్తున్నాం. ఇప్పటి పరిస్థితికి వాళ్లే కారణం అని చెప్పి కూడా నేను పదే పదే మనవి చేస్తున్నాను. ఆపరేట్ చేసి నీళ్ళు ఎక్కడికి పెట్టి పంపాలి? వాళ్ళకి తెలివి ఎక్కువైతే ఇట్లా మాట్లాడతారు. నార్మల్ తెలివి, నువ్వు పంపు చేసి ఏడికి పంపించాలి, పంపు చేసి అన్నారం పంపించాలి. నువ్వు ఆ బ్యారేజీలో సరిగ్గా కడితే బాగుండు కదా. ఆ బ్యారేజీలో కూడా కింద ఫౌండేషన్స్ లీకింగ్. 3 బ్యారేజెస్లు సీకెంట్ పైల్ ఫౌండేషన్ ఇది అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ మీరు నీళ్లు స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మేడిగడ్డ కొట్టుకపోతే కింద 44 ఊర్లు, భద్రాచలం టౌన్, భద్రాచలం గుడి కొట్టుకపోతాయి అనే ప్రమాద పరిస్థితి ఉంది. మరి అది కావాలని కోరుకుంటున్నారేమో తెలియదు మనకు, కానీ మరి సరిగ్గా కట్టి ఉంటే అంతే కాకపోవు. అబ్సల్యూట్ నువ్వు రబిష్ మాట్లాడుతున్నావు. ప్లీజ్, నువ్వు ఒక గేటు పోవడానికి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడానికి ఎట్లా కంపేర్ చేస్తావా నువ్వు? అసలు అంటే నువ్వు ఆయన తెలియదు ఎవరో కానీ, అది ఒక్క గేటు పోతే ఒక్క గేట్ రీప్లేస్మెంట్కి మొత్తం 3 బ్యారేజ్లు ఫౌండేషన్ మొత్తం ఫాల్టీకి ఎట్లా కంపేర్ చేస్తారు మీరు? నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కంపారబుల్. అది నో సీనండి, ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫ్లడ్ టైంలో అయితే టెస్టింగ్ చేయలేం కదా. ఫ్లడ్ టైంలో టెస్టింగ్ చేయలేం కదా. మరి మాకు తెలిసి మీకు అంతకన్నా మీకు ఎక్కువ ఉంటే తెలియదు. ఫ్లడ్ టైంలో టెస్టింగ్ చేయలేము. ఫ్లడ్ ఆగిపోగానే టెస్టింగ్ మొదలు పెట్టినాము. ఈ సమ్మర్లో టెస్టింగ్ పూర్తి చేస్తున్నాము. ఈ మాన్సూన్లో డిజైనింగ్ పూర్తి చేసి ఈసారి ఫ్లడ్ పూర్తి కాగానే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి జూలై ఆగస్ట్ 27లో పూర్తి చేస్తాము.
ఇట్లా చెప్పలేదు, ఎప్పుడు కూడా చెప్పలేదు ఇట్లా. అండ్ ఎనీవేస్ మీరు కర్ణాటక ఒక్క గేట్కి ఈ 3 బ్యారేజ్ 1,00,000 కోట్లు కొలాప్స్ కావడానికి మీరు పోరుస్తారంటే ఇక మీరు మీ విజ్ఞతగానే వదిలేస్తా. ఇక